నిషాకి వామిటింగ్స్ కావటంతో డౌట్ వచ్చి ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకొని టెస్ట్ చేసుకుంటుంది. అందులో పాజిటివ్ అని రావటంతో నాకు తెలియకుండా నాకు కడుపు ఎలా అయ్యింది, వెంటనే సీసీటీవీ ఫుటేజ్ చూడాలి అని ఇంటికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ని చూస్తుంది. అందులో స్పృహ కోల్పోయిన నిషాని ప్రేమ్ గదిలోకి తీసుకువెళ్తాడు. అమ్మయ్య, ప్రేమేలే నాకు కడుపు చేసిందని అనుకుంటూ ఉంటే అయితే వెంటనే ప్రేమ్ గది బయటకి వచ్చేస్తాడు. అరే, ప్రేమ్ వెంటనే బయటికి వచ్చేసాడే, మరి ఇంకెవరు నా కడుపుకి కారణం అని అనుకుంటూ మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ని చూస్తే గుణ వెళ్ళి ఉంటాడు. అంటే గుణ కాడ నాకు కడుపు చేసింది అని నిషా చాలా కంగారు పడుతూ గుణ చెంపలు పగలగొట్టేస్తుంది. ఏంటే నన్ను ఎందుకు ఇలా కొడుతున్నావు అని గుణ అడుగుతూ ఉంటే, రే, చామంతి జీవితాన్ని నాశనం చేయమంటే నా జీవితాన్ని నాశనం చేసావు కదరా అని సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తుంది. అయితే ఫ్రెండ్కి మత్తుమందు ఇచ్చి గుణ చెప్పినప్పుడు కావాలనే వీళ్ళు ఇద్దరూ తాగే కూల్ డ్రింకులో ఎక్కువ మత్తుమందు ఫ్రెండ్ కావాలనే కలిపేసి ఉంటాడు. చామంతి ఆ గదిలో ఉంది అని నిషా ఉన్న గదిలోకి ఫ్రెండ్ కావాలనే పంపించి ఉంటాడు. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు అని, నేను చామంతిని నాశనం చేశాను అనుకున్నానే అని గుణ సారీ చెప్తూ ఉంటాడు. తర్వాత చామంతి నిషా ఫోన్ని చెక్ చేసి, అదేంటి ప్రెగ్నెన్సీ కిట్ అని ఆర్డర్ పెట్టింది, అంటే నిషా కడుపుతో ఉందా, అందుకే వాంతులు చేసుకుందా, నేను ప్రేమ్ బాబు జీవితాన్ని నాశనం కానివ్వను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లిని ఆపే తీరుతాను అని చామంతి అనుకుంటూ ఉంటుంది. పసుపు దంచే కార్యక్రమంలో ప్రేమ్ వైపు చాలా బాధపడుతూ చామంతి చూస్తూ ఉంటుంది. తర్వాత నిషా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుందాం, అది ప్రెగ్నెన్సీ టెస్ట్ ఏమైనా తప్పు వచ్చిందేమోనని హాస్పిటల్కి వెళ్తుంటే చామంతి నిషాని ఫాలో అవుతూ హాస్పిటల్కి వెళ్తుంది. అదేంటి డాక్టర్తో చెక్ చేయించుకుంటుంది, అంటే నిషా నిజంగానే కడుపుతో ఉందా, అయితే బలమైన సాక్ష్యాల్ని తీసుకువెళ్తేనే పెళ్ళి ఆగిపోతుంది అని చామంతి అనుకుంటూ ఉంటుంది. డాక్టర్ చెక్ చేసి 10 మినిట్స్లో రిపోర్ట్స్ వస్తాయి, కావాలంటే తీసుకువెళ్ళు, నువ్వు కడుపుతో ఉన్నావని కన్ఫామ్ చేస్తుంది. 10 మినిట్స్లో రిపోర్ట్స్ వస్తాయంట, వాటిని తీసుకువెళ్ళి నేను పెళ్ళి ఆపేస్తాను అని చామంతి మొత్తం వినేసి అనుకుంటూ ఉంటుంది. అయితే పెళ్లి ముహూర్తం దగ్గర పడటంతో నిషా రిపోర్ట్స్ తీసుకోకుండా వెళ్ళిపోతుంది. తర్వాత ప్రేమ్ నిషాలని ఇద్దరిని కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా తయారు చేసి పెళ్లిపీటలపై కూర్చోపెట్టి ఉంటారు. నిషా చాలా సంతోషంగా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. ఈ లోపల చామంతి హాస్పిటల్లోనే ఉండి నిషమ్మ గారి రిపోర్ట్స్ మీ చేతికి ఇచ్చారంట కదా, నన్ను తీసుకురమ్మని చెప్పారు అని అబద్ధం చెప్పటంతో సరే అలాగా అని అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ చామ్ చేతికి నిషా రిపోర్ట్స్ని ఇచ్చేస్తుంది. నిషా ఈ రిపోర్ట్స్ని తీసుకొచ్చి ఇప్పుడు పెళ్ళి ఆపేస్తాను అని చామంతి అనుకుంటూ వస్తూ ఉంటుంది.